వేద పండితులకు, బుద్ధజనులకు, బ్రాహ్మణోత్తములకు, పురోహితులకు, హైందవ ధర్మం కాపాడేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. అస్తంగత్వము అంటే మౌఢ్యము, మూఢమి. మనకి జనరల్గా గురుమూఢమి, ఈ శుక్రమూఢమి అనేటటువంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. గురుమూఢంలో కొద్దిగా వ్యాపార సంబంధించినటువంటి లావాదేవీలు, ఫైనాన్సు, విద్య సంబంధంగా, బంగారం సంబంధంగా, గుడ్డల సంబంధంగా ఇట్లా వ్యాపారాలు చేయొద్దని చెప్పి చెప్తుంటారు. విద్యారంభాలు కూడా వద్దని చెప్పి చెప్తుంటారు. అట్లాగే శుక్రమూఢం అప్పుడు వివాహాలు అనేటటువంటిది చేయరు. జనరల్గా మూఢం అనగానే మనకు ముహూర్తాలు అనేటువంటిది ఇవ్వరు అనమాట. కనుక అసలు ముందు ఏ గ్రహాలు సూర్యుడి దగ్గర, సపోజ్ గురువు ఉన్నాడు, ఒక 8 డిగ్రీలు రాగానే ఆ మూఢం స్టార్ట్ అవుద్ది. 8 డిగ్రీలు అయిపోగానే మూఢం వెళ్ళిపోద్ది. కనుక ఈ మూఢం అనేటటువంటిది రెండు ఒకే డిగ్రీలో ఉన్నాయి. దాని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అందువల్ల అది 8 దగ్గర వచ్చినాయి. ఒక రోజు వచ్చింది, ఒక జ్వరం రాబోయేటప్పటికి, జ్వరం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఇంకా నీరసంగా ఉంటుంది. జ్వరం రాబోయేటప్పుడు కొద్దిగా తక్కువగా ఉంటుంది అనమాట ప్రాబ్లం. అందువల్ల మనకి ఆ మూఢం ముందు రోజుల్లో ఏదైనా అత్యవసరం అయితే కొన్ని పనులు మనం చేసుకోవచ్చు. ఆ మూఢం అయిపోయిన తర్వాత కూడా ఆ గ్రహం యొక్క ప్రభావం అనేటటువంటిది కొద్ది తేడా ఉంటుంది. సూర్యుడే ఈ మౌఢ్యానికి కారకుడు అనమాట. అందువల్ల ఇది బుధుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. ఇప్పుడు మేషంలో రేబుధులు, బుధాదిత్య యోగం, కన్యలో సింహంలో రేబుధులు, బుధాదిత్య యోగం చెబుతాం. అక్కడ మూఢంలో ఉన్న గ్రహ ప్రభావాలు ఏం పనిచేయవు. ఎందుకని బుధుడు పక్కనే ఉంటాడు. పక్కనే ఉన్నప్పుడు ఆయన రోజు కాలిపోతుంటే, రోజు మాడిపోతుంటే ఇంకా కొత్తగా అస్తంగత్వం చెందేది ఏముంటుంది? గ్రంథాల్లో ఉంటుంది, బట్ కానీ జరగవు. అట్లాగే గురువుది మనం, శుక్రుడిది మనం విన్నాం అనమాట. అందువల్ల ప్రతి గ్రహం ఏ గ్రహం అయినటువంటి మాడిపోతుంటుంది. కుజరవులు కలిశారు, 2 అగ్నితత్వ గ్రహాలు. ఈ అగ్నితత్వ గ్రహాలు వృశ్చికంలోనూ సింహంలోనూ కలిశారు. అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. కనుక ఆ సూర్యుడు అగ్ని కాబట్టి, అగ్నితత్వ క్షేత్రాలు కొన్ని ఉన్నాయి కాబట్టి, అగ్నితత్వ గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ మనం చెప్పాలి. ఇదే రవికుజులు కర్కాటకంలో కలిశారు జలక్షేత్రంలో. ఇదే రవికుజులు మనకి మీనంలో కలిశారు. అక్కడ అగ్ని ప్రమాదాలు చెప్పం, ఎప్పుడన్నా ఒకసారి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది అందువల్ల చేపల చెరువులు వేసి కూడా అక్కడ కూడా కొద్దిగా అగ్ని ప్రమాదాలు జరిగినటువంటివి ఉన్నాయి ఆ షెడ్స్కి అనమాట. అది అందువల్ల సూర్యుడు అగ్ని గ్రహము. ఈ సూర్యుడు చాలా పవర్ఫుల్ గ్రహము, గ్రహ రాజు. ఆ సూర్యుడు వస్తున్నాడంటే, రాజుగారు వస్తున్నాడంటే అందరూ పక్కకి ఎలా వెళ్ళిపోతారో, సూర్యుడికి 7వ ఇంట్లో ఉండేటటువంటి గ్రహం కూడా అశక్తుడు అవుతుంది అనమాట. అందువల్ల సూర్యుడు పక్కన ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రభావాలు అనేటువంటిది మాడిపోతున్నందువల్ల ఆ యొక్క పోర్ట్ఫోలియో ఏదైతే ఆ లగ్నానికి వచ్చిందో, ఆ రాశికి వచ్చిందో అవి చూసుకొని జాగ్రత్తగా చెప్పాలి. ఆ శుక్రుడు సపోజ్ తులా లగ్నం, శుక్రుడు రవి ఏకపాదంలో ఉన్నారు 4వ ఇంట్లో, అప్పుడు మనం ఎలా చెప్పాలి? అదే శుక్రుడు రవి 7వ ఇంట్లో ఉన్నారు, అక్కడ కొద్దిగా దోషం. అసలు రవి ఒక సీక్రెట్. రవి తండ్రి, లగ్నాధిపతి శుక్రుడు అనుకుందాం, మూఢమ చెందారు. ఈ అబ్బాయికి జ్వరం వచ్చింది. జ్వరం ఏంటి? అగ్ని సంబంధంగా, అగ్ని మాంద్యము. ఇప్పుడు తండ్రి ఈ హాస్పిటల్కి రావటం కరెక్టా? ఈ మంచం మీద కూర్చోవడం కరెక్టా? ఆ అబ్బాయిని ఎత్తుకోవడం కరెక్టా? తండ్రి దూరంగా వెళ్తే ఆ లగ్నాధిపతి ఆడుకుంటాడు బాగా. తులా లగ్నానికి శుక్రరవులు 7 నుండి ఉదాహరణకి అక్కడ శుక్రదశ రన్ అయ్యేటప్పుడు ఇతను ఒడిదుడుకులు లోనవుతుంటాడు. తండ్రి బ్రెయిన్కి ఇక్కడ పనిచేయదు. ఇంట్లో ఉంటే తండ్రి బ్రెయిన్ పనిచేయదు. పక్క వెళ్ళంగా ఆడుకుంటాడు, ఇంకా దూరంగా ఆడుకుంటాడు. హాస్టల్లో పెడితే బాగా చదువుతాడు. తండ్రి తదనంతరం ఇతను కొద్దిగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. ఒక తులా లగ్నమే కాదు, ఏ లగ్నం అయినా సరే మనకి ఒక లగ్నాధిపతి బలహీనమైనప్పుడు, మౌఢ్యం చెందినప్పుడు సూర్యుడు వలన మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ఆ తండ్రిని కొద్దిగా దూరంగా ఉండమని చెప్పి, ఆ తల్లిని కొద్దిగా సేవ చేయమని చెప్పి, లేదా మిగిలినటువంటి వాళ్ళని సేవ చేయమంటే అతను రికవర్ అవడానికి అవకాశాలు అనేటువంటిది ఎక్కువ ఉన్నాయి. ఈ మూఢం అనేటువంటి దాని గురించి చెప్తున్నాను అనమాట. అట్లాగే ఇప్పుడు ఒక మందుల వ్యాపారస్తు ఉన్నాడు. ఆయన పవిత్ర సోర్వస్థ గుంటూరులో ఒకటి అనమాట. ఇది అగ్ని ప్రమాదం జరుగుతుందా అని మందుల షాప్ అన్నాము. అగ్ని ప్రమాదం జరిగింది నేను చెప్పిన టైంలోనే. అందువల్ల ఇది అగ్నితత్వ గ్రహాలు, అగ్నితత్వ క్షేత్రాలు, ఇది మర్చిపోవద్దు.
అగ్నితో క్షేత్రాలు కాకపోయినా జరగడానికి అవకాశం ఉంది. అక్కడికి వచ్చిన పోర్ట్ఫోలియోలని మనం చూసుకోవాలి ఇక్కడ వాతావరణాలు. నెక్స్ట్ గురువు ఉన్నాడు, గురువు మాడిపోయాడు. గురువుకి వచ్చిన పోర్ట్ఫోలియో ఏంటి? లగ్నాధిపత్యం వచ్చాడంటే మీకు అర్థమయ్యేలా చెప్పాను. మాతృస్థానాధిపత్యం వచ్చింది సపోజ్ గురువుకి, సపోజ్ కన్యా లగ్నం, గురువు ఉన్నాడు, గురు రవులు కలిసి 4 ఉన్నారు, దోషం తక్కువ, గురువుకి సొంత ఇల్లు కాబట్టి. అక్కడ గురువు రవులు అష్టమంలో ఉన్నారు, అప్పుడు తల్లికి ఇక్కడ అగ్ని సంబంధంగా డిసీజెస్ రావడానికి, భార్యకి కాంప్లికేషన్ రావడానికి, వ్యయాధిపతి కూడా గురు రవులు 12 ఉన్నారు అక్కడ. కన్యా లగ్నం, కన్యా లగ్నానికి గురు రవులు 12 సప్తమాధిపతి. అక్కడ మనకి అస్తంగత్వం అనేది వ్యయాధిపతితో వచ్చినప్పుడు సప్తమాధిపతి, అది కూడా దోషమే అనమాట. అందులో లగ్నాధిపతి అయితే మనకి చెప్పామన్నమాట. లగ్నం అంటే ఆ శరీరం, ఆ అబ్బాయి, లగ్నాధిపతి ప్రాణం, ఆ తండ్రి దూరంగా ఉండేటైతే మనకు తగ్గుద్దని ఒక మంచి పాయింట్ మనం తెలుసుకుందాం. అట్లాగే వ్యయాధిపత్యం వచ్చినటువంటి రవి ఆ సప్తమాధిపతి అయినటువంటి దాంతో కలిసినందువల్ల ఆ వివాహ విషయాల్లో కాంప్లికేషన్స్ అనేటటువంటి ఎన్నో చూసాం. కన్యా లగ్నం ఇక్కడ ఈ వ్యయాధిపత్యం వచ్చి ఈ గుర్రవులు కలిసి కాంప్లికేషన్స్ అంటే కుటుంబం సుఖం, భర్త, ఈ భార్య, ఈ మాగాడు ఇవన్నీ చూడాల్సిందే అట్లా. అందువల్ల అస్తంగతం అనేటటువంటిది సూర్యుడు వలన జరుగుతుంది కాబట్టి ఇది చంద్రుడు సూర్యుడు కలిశారు, దాన్నే మనం అస్తంగతం కాదు. కానీ అది ఏంటంటే చంద్రుడు మనస్సు కాబట్టి, ఈ ఆత్మ కాబట్టి, ఆత్మ ఎక్కువగా పనిచేస్తూ మనస్సు డల్ అవుతూ, బుధుడు కలిస్తే వాడు అదృష్టం కొద్దిగా ఇంటెలిజెన్సీ, వాతావరణాలు, స్పాట్ జడ్జిమెంట్ ఇచ్చే కెపాసిటీ ఇవన్నీ ఉన్నాయి. టూ ఇంటెలిజెంట్ ఒక జాతకానికి రావాలంటే పంచమాధిపతి శుక్రుడు కేతు కలిస్తే అతనికంటే ఇంకా ఇంటెలిజెంట్ ఉండేవాడు లేరు. పంచమాధిపతికి బలం ఉండి కేతు కలిస్తే ఇంకా ఎక్కువ ఇంటెలిజెంట్ అనమాట. కనుక ఇంటెలిజెంట్ ఎందుకు చెప్తున్నాం? ఆత్మ, మనస్సు, బుద్ధి ఈ 2-3 మనకి కలుస్తానికి అవకాశాలు ఉన్నాయి, అప్పుడు మనకి మంచి ఎక్కువ చెప్తున్నాం. కనుక అస్తంగతం చెందినప్పుడు బుధుడికి దోషం లేదు, గురువుకి శుక్రుడికి కొద్దిగా దోషాలు ఉన్నాయి. లగ్నాధిపతి ఏంటంటే ఇంకొకళ్ళు మనం జాగ్రత్తగా ఉండాలి. తండ్రికి దూరంగా పెరగటం అనేటువంటిది కొద్దిగా లాభం, హాస్టల్లో ఉండటం అనేటువంటిది లాభం. అది అందువల్ల ఈ బుధుడిది అసలు మనం పట్టించుకోవాల్సినటువంటి పని ఏం లేదు. ఏది అస్తంగతం అనేటువంటిది ఉన్నా వాళ్ళు రాసిన ఇంకా రిట్రాగ్రేట్ అని చెప్తుంటాం అనమాట. ఆ రిట్రాగ్రేట్ అనేటువంటిది సపోజ్ మకర లగ్నం, శని లాభంలో ఉన్నాడు, రిట్రాగ్రేట్ అన్నాడు, ఉచ్చేపు వెళ్తాడు, అతను కొద్దిగా మంచి స్థితి చూస్తానికి శని దశలో అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. కనుక అది నీచేపు వెళ్తున్నాడా, ఉచ్చేపు వెళ్తున్నాడా, ఆరోహణలో ఉన్నాడా, అవరోహణలో ఉన్నాడా అనేటటువంటిది కూడా మనం చూసుకుంటే మనం రిజల్ట్స్ అనేటటువంటిది కొద్దిగా మంచిగా చెప్పడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. కనుక ఇప్పుడు ఈ అస్తంగత్వం అనేటటువంటిది మేషరాశిలో ఎక్కువగా ఉంటుంది. ఈ అస్తంగతం అనేటువంటిది తులారాశిలో ఎంత ఉంటుంది? సూర్యుడే బలహీనంగా ఉంటే ఆ నీచబడ్డ గ్రహం అస్తంగతం చేస్తే ఒక్కోసారి బ్యాడ్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అది కనుక సూర్యుడు ఉచ్చబట్టాడు, తండ్రికి లాభం. సూర్యుడు నీచబట్టాడు, తండ్రికి చిన్న చిన్న స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు, ఒక్కోసారి బ్లాక్ మనీ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నీచబడ్డప్పుడు నీచధన ప్రాప్తి అనేది కూడా కొన్ని ఉంటుంటాయి అన్నమాట. అది అందువల్ల ఈ యొక్క అస్తంగత్వం అనేటటువంటిది ఆ గ్రహాలు అనేటువంటిది వాటికి వచ్చిన పోర్ట్ఫోలియో, లగ్నాధిపతి, మాతృస్థానాధిపతి, భార్యాస్థానాధిపతి, ఎవరితో జరుగుతున్నది ఏమిటి, గ్రహ యుద్ధాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటిది ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని జడ్జిమెంట్ ఇవ్వాలి. ఒక జ్యోతిష్యునికి ఆధారం ఏం చెప్తున్నాను నేను, 9 గ్రహాలు 12 రాశులు. అందులో ఇప్పుడు మనం సూర్యుడి గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటున్నాం. అది గ్రహరాజు, చాలా గొప్ప గ్రహం. ఆ అస్తంగతం చేసేటటువంటి సూర్యుడు ఏకైక రాజయోగ కారకుడైతే కొద్దిగా మంచి పొజిషన్ అయితే, ఇప్పుడు రవిబుధులు ఉన్నారు, అస్తంగతం చెందింది అనుకుందాం. ఎక్కడ మనకి వృషభ లగ్నానికి ఏముంటుంది బ్యాడు, పంచమాధిపతి, చతుర్థాధిపతి మంచిగా ఉంటుంది, డాక్టర్ అవుతాడు, బలబుద్ధి 100 పాళ్ళు. ద్వితీయ బుధరవులు కలిస్తే డాక్టర్లు, ద్వితీయాధిపతి బుధుడు రవితో కలిస్తే విద్య, లోకానికి ఉపయోగపడే విద్య, ఇట్లా చాలా విషయాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. అందువల్ల గురురవులు కలిశారు, మంచి లక్షణాలు ఉంటాయి. గురురవులు కలిస్తే సపోజ్ పంచమాధిపత్యం వచ్చింది గురువుకి, సింహలగ్నానికి రవితో కలిశారు, గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉంది. పంచమాధిపతికి ఆ గురువుకి అవినాభ దశమాధిపతికి సంబంధం ఉండేటట్టయితే గవర్నమెంట్ జాబులు రావడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉందన్నమాట. అందువల్ల ఈ అస్తంగత్వం అనేటువంటిది కొన్ని గ్రహాలకు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని గ్రహాలకి కొద్దిగా మానసికంగా బుద్ధి, వాతావరణాలు తేడాలు ఉంటాయి. కొద్దిగా రవిచంద్రపురు కలిస్తే మన ఎక్కువగా తెలివితేటలు అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది.
రవిచంద్రుడు కలిసినప్పుడు కూడా మనకి వృశ్చిక లగ్నానికి కొద్దిగా మనకి మంచి జరుగుతుంది. మేష లగ్నానికి కూడా రవిచంద్రుడు కలిసేటట్టయితే చతుర్థ పంచమాధిపతి కాబట్టి కొద్దిగా మంచి జరుగుతూ ఉంటుంది. అందువల్ల రవి ఎవరితో కలుస్తున్నాడు అనేటువంటి దానిలో బ్యాడ్ ప్లానెట్తో కలిసినప్పుడు అప్పుడు కొద్దిగా ఆలోచించి జడ్జిమెంట్స్ అనేటటువంటి పర్ఫెక్ట్గా ఇవ్వాలి. మంగళం మహత్ శుభం భూయాత్.